రమ మనం మామూలుగా బాగా వింటూ ఉంటాం. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్. బట్ ఇది అందరికి వర్కౌట్ అవ్వట్లేదు అనే చెప్పుకోవాలా. దీని మీద నమ్మకం కూడా చాలా మందికి ఉండటం లేదు. అరే! వీళ్ళు ఇలా చెప్తారు గానీ ఇది అసలు మనకు సంబంధించింది కాదు. ఇది మనం ట్రై చేసినా ఇది అవ్వట్లేదు. ఎందుకిలా అందరికి వర్కౌట్ అవ్వట్లేదు? అసలేంటి రీజన్? చాలా ఇంపార్టెంట్ క్వెషన్ రాదా? హ్మ్. ఎందుకంటే వర్కౌట్ అవ్వట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్‌ని నమ్మకూడదు ఆ! అన్న దాంట్లో ఫస్ట్ పర్సన్ నేను ఉండేదాన్ని. నేను ఓకే. చాలా ప్రాక్టికల్ అంటే చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అవ్వడం వల్ల ఫైనాన్స్ గురించి వీటి గురించి ప్రాక్టికల్‌గా స్టెప్స్ తీసుకుంటేనే ఏమైనా జరుగుతుంది గానీ, మనసులో అనుకుంటే అయిపోతుందా అన్న పాయింట్‌లో నాకు ఆ డౌట్స్ ఉండేవి. బట్ ఎప్పుడైతే నేను దాని మీద రీసెర్చ్ చేసి నా మెంటోర్స్ దగ్గర నుంచి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకున్నానో, అప్పుడసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్కౌట్ అవుతదో నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు ఎవరికైతే వర్కౌట్ అవ్వట్లేదో వాళ్ళకిది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని తెలిస్తే అది డెఫినెట్‌గా అందరికీ హెల్ప్ అవుతది. సో, మనం ముందేమనుకుంటాము, నాకేమైనా జరిగితే నమ్ముతాను అంటాం. కానీ హ్మ్. నమ్మితేనే జరుగుతది. ఓహో! ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ హ్మ్. అందరూ మిస్ అయ్యేది. నేనొక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఇప్పుడు మనం ఒక హారర్ మూవీ చూస్తున్నాం హ్మ్. అనుకుందాం. ఒక సినిమా చూస్తున్నాం. రాత్రి అందరూ కలిపి కూర్చొని చూస్తాం. కరెక్ట్‌గా 12 గంటలకి ఆ హారర్ మూవీలోని లైట్లు ఆఫ్ అయిపోయి సౌండ్‌లొస్తున్నాయన్నమాట. ఓకే. ఈ మూవీ అయిపోయాక కరెక్ట్‌గా 12 అయింది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇంట్లో కరెంట్ పోయింది. ఓకే. ఎక్కడో సౌండ్ అయింది. సో, ఫస్ట్ మనం ఏం ఫీల్ అవుతాం? భయం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ హారర్ మూవీ చూసాం కాబట్టి దాని ఎఫెక్ట్ ఏదో ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ హారర్ మూవీలో మనం చూసింది నిజమా? కాదు. అక్కడ వాళ్ళు భయం అని చూపిస్తున్నారు అది నిజమా? అక్కడున్న యాక్టర్స్? వాళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. కానీ మనం ఎందుకు నమ్మేసాం? కళ్ళకి కట్టినట్లు అక్కడ మనకొకటి కనిపిస్తుంది. ఒక విజువలేషన్ ఉంది కాబట్టి కానీ అది నిజం కాదని మనకి కాదని తెలుసు. తెలిసినా అదే ఆ విజువలేషన్ పవర్ అలాంటిది. అంటే మనకు ఎగ్ కనిపించింది కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ. మనకి 2 మైండ్స్ ఉంటాయి. హ్మ్. ఒకటి లాజికల్ మైండ్, ఇంకొకటి ఎమోషనల్ ఎమోషన్ మైండ్. మైండ్. రైట్. సో, ఏదైతే ఎమోషనల్ మైండ్ ఉందో దానికి లాజిక్ తెలీదు. హ్మ్. దానికి ఏది కనిపిస్తే ఆ ఎమోషన్‌ని యెస్. అటాచ్ చేసేసుకుంటదనమాట. ఇప్పుడు నాకు ఆ హారర్ మూవీలో వాళ్ళు నటిస్తున్నారని నాకు తెలుసు. అక్కడ హ్మ్. జరుగుతుందంతా అబద్ధం అని నాకు తెలుసు. అయినా కూడా ఆ భయం నాకేసేస్తది. అది హ్మ్. చూసినంత సేపు అమ్మో! ఏమవుతదని రైట్. భయమేస్తది. వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా భయపడతారు. వాష్‌రూమ్‌కెళ్ళాలన్నా భయమేస్తది. ఎందుకు జరుగుతుంది అంటే, హ్మ్. ఆ మ నా మైండ్‌కి అంటే నాకున్న 2 మైండ్‌లో లాజికల్ మైండ్‌కి తెలుసు ఇది అబద్ధమని. కానీ ఏదైతే ఎమోషనల్ మైండ్ ఉందో దాన్ని సబ్‌కాన్షియస్ మైండ్ అంటారనమాట. దానికి తెలీదు అది హ్మ్. అబద్ధం అని. అది నిజమే అనుకుంటది. ఓకే. అది నిజం అనుకోని అసోసియేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఏం జరిగింది? ఇంట్లో పవర్ పోయింది. అప్పుడు టైం కరెక్ట్‌గా 12 అయింది. ఎక్కడో చిన్న సౌండ్ వచ్చింది. హ్మ్. ఫస్ట్ దెయ్యమా, భూతమా అని భయపెట్టేస్తుంది మనకి. హ్మ్. రైట్? సో, ఇది జరుగుతది కంపల్సరీగా. ఇలానే లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా ఏం జరుగుతుందంటే, ముందు ఫీలింగ్ రావాలి. ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్‌లో మోస్ట్‌లీ ఏం చేస్తాను, నా లైఫ్ చేంజ్ అవ్వాలని అనుకుంటాను. అంటే హ్మ్. నేను నెలకి ఒక రూ. 1,00,00,000 సంపాదించాలని అనుకుంటాను. హ్మ్. నేను నెలకి రూ. 1,00,00,000 అనగానే నా మైండ్ ఏం చెప్తుంది? అది నమ్మదు. యెస్. నువ్వు నెలకి 10,000 కూడా సంపాదించట్లేదు. యాహ్! హై కోటెక్కడ ఎక్స్‌పెక్టేషన్స్ అనుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కోటెక్కడొస్తుంది యెస్. నీకు అన్న డౌట్‌లో అదుంటుంది. ఎప్పుడైతే నాకా 1,00,00,000 రూపీస్ వచ్చేసాయి, నేను దాన్ని ఇలా హ్యాండిల్ చేశాను, నా ఫీలింగ్ ఎలా ఉంటది? హ్మ్. ఆర్ నేనొక మ్యాచ్‌కెళ్తున్నాను. ఆ మ్యాచ్ నేను గెలవాలి అనుకున్నప్పుడు, నేను ఆల్రెడీ గెలిచేస్తే నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? ఆ ఫీలింగ్‌ని గనక నేను లా ఆఫ్ అట్రాక్షన్‌లోకి తెచ్చుకోగలిగితే, ఏదైతే ఇంపార్టెంట్ అయిన ఫీలింగ్ హ్మ్. అంటే ఇప్పుడు నేనొక మ్యాచ్‌కెళ్తున్నాను. నేను ఆ మ్యాచ్‌లో గెలిచేసాననుకుందాం. గెలిస్తే ఏమవుతుంది నాకొక కప్పిస్తారు. నన్ను అందరి ముందు నించోబెడతారు. అందరూ నాకు క్లాప్స్ కొడతారు. ఆ ఫీలింగ్‌తో గనక నేను లా ఆఫ్ ఓకే. అట్రాక్షన్‌ని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మన మైండ్ ఏమనుకుంటది? మన సబ్‌కాన్షియస్ మైండ్, ఎమోషనల్ మైండ్ ఇది నిజం అనుకుంటది. దానికి డిఫరెన్స్ తెలీదు నిజానికి, అబద్ధానికి. అది ఎప్పుడైతే నిజం అనుకుంటదో అది అసోసియేట్ చేస్తదనమాట. అంటే నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఫీలింగ్స్. తర్వాత ఫీలింగ్స్‌ని ఫోకస్ చేస్తది. ఆ ఫీలింగ్స్ మీద ఫోకస్ చేయడం వల్ల హ్మ్. నువ్వు అంత ఫాస్ట్‌గా పరిగెత్తినప్పుడు నీకొక కాన్ఫిడెన్స్ ఒస్తది. ఇదే లాస్ట్ టైమ్ మనం మాట్లాడుకున్నాం. నేను ఓడిపోతాను, హ్మ్. ఓడిపోతాను అని పరిగెడితే ఓడిపోతాం. ఓడిపోతామని. అదే నేను గెలుస్తాను, నా కప్ నాదే అని నేను పరిగెట్టినప్పుడు ఏం జరుగుతది? నాకు తెలియని ఒక ఎనర్జీ ఒస్తది గదా! సో, ఆ ఫీలింగ్స్‌ని ఈ పర్టిక్యులర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఏం జేస్తుంది? దాన్ని తీసుకెళ్ళి ఫోకస్ చేస్తదనమాట. నువ్వు ఖచ్చితంగా చేయగలవని. అంటే నీ చుట్టూ ఎన్ని నెగెటివ్ థింగ్స్ ఉన్నా గూడా ఆ పాజిటివిటీ మీదే ఫోకస్ చేస్తది. ఎప్పుడైతే ఫీలింగ్స్ ప్లస్ ఫోకస్ ఇవి 2 ఉంటాయో నెక్స్ట్ చేయాల్సింది యాక్షన్. హ్మ్. నేను పరిగెత్తకుండా ఇంట్లో కూర్చొని నేను పరిగెత్తాను, కప్పు తెచ్చుకున్నానంటే వస్తదా? కాదు కదా! రాదు. యెస్. నేను పరిగెత్తాలి. నేను పరిగెత్తానని ఫీల్ అవ్వాలి. అది ముందే నాకొచ్చిందని నేను అనుకున్నప్పుడు హ్మ్. పక్కన ఎంతమందున్నా గూడా నేను గెలుస్తాను.
100% నేను గెలుస్తాను. ఎందుకంటే నేను అంత లోపల నుంచి నమ్ముతున్నాను నేను. హార్డ్ వర్క్ అందరూ ఒకేలా చేస్తారు. పరిగెత్తడం అందరూ ఒకేలా కరెక్ట్. చేస్తారు. ఇన్‌ఫాక్ట్ ఆ రేస్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకటే గోల్. హ్మ్. ఏంటి? ఫస్ట్ రావాలనే ఆ! గదా! రేస్‌లో ఒక 10 మంది ఉన్నా గూడా అందరి గోల్ ఫస్ట్ రావాలనే. కానీ ఒక్కడు మాత్రమే ఫస్ట్ ఎందుకొస్తున్నాడు? మిగిలినోళ్ళు ఎందుకు రావట్లేదు? ఆ ఒక్కడికి తన మీద ఎంత యెస్. నమ్మకం ఉంటే అంత ఫాస్ట్‌గా రీచ్ అవుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ గూడా అంతే. అందరికి సేమ్ గోల్స్ ఉంటాయి. ఏంటి నేను రిచ్ అవ్వాలి, లేతే నాకొక మంచి రిలేషన్‌షిప్ కావాలి, ఆర్ నాకు హెల్త్ కావాలి అని. కానీ నేనెప్పుడు అది అచీవ్ చేయగలను? ఎంత స్ట్రాంగ్‌గా ఆ ఫీలింగ్‌ని నేను నమ్ముతానో, నేను ఖచ్చితంగా రిచ్ అవుతాను. నేను ఖచ్చితంగా ₹1,00,00,000 సంపాదిస్తాను. ఆర్ నేను ఖచ్చితంగా మంచి రిలేషన్‌షిప్‌లో ఉంటాను. ఆర్ నేను హెల్తీగా ఉంటాను. హ్మ్. నేనెంత స్ట్రాంగ్‌గా దాన్ని నమ్మితే, అంత స్ట్రాంగ్‌గా నేను దాన్ని ఫాస్ట్‌గా అచీవ్ చేయగలను. అండ్ సెకండ్ థింగ్ ఏం చేయాలి? ఫోకస్. హ్మ్. ఇప్పుడు ఒక జాబ్‌కి నేను ఈ జాబ్ కంపల్సరీగా క్రాక్ చేస్తానని అనుకుంటాను. కానీ నేను ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయిపోతే నాకు జాబ్ వస్తదా? యెస్. సో, నేను ఇంటర్వ్యూస్‌కి అప్లై చేయాలి. ఒక పక్క నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూనే, ఇంకో పక్క నేను చేయాల్సిన యాక్షన్స్‌ని రైట్. చేస్తూ ఉండాలి. నేను ఎప్పుడైతే ఆ యాక్షన్స్‌ని చెయ్యనో, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. సో, నేనెప్పుడైతే కంపెనీస్‌కి అప్లై చేస్తున్నాను జాబ్స్‌కి. హ్మ్. నేను జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు ఈసారి నేను ఏ కాన్ఫిడెన్స్‌తో ఎళ్తాను? ఈ జాబ్ ఖచ్చితంగా నాకొచ్చేస్తది అన్న కాన్ఫిడెన్స్‌తోనే. ఎందుకంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాను గదా! యెస్. ఈ జాబ్ నాకొచ్చేసింది. ఈ ఆఫీస్‌లో నేను వర్క్ చేస్తున్నాను. ఈ హ్మ్. ఆఫీస్‌లో నేను తిరుగుతున్నాను అన్న ఎప్పుడైతే నువ్వు ఫీల్ అయ్యావో, ఎప్పుడైతే ఇంటర్వ్యూకెళ్తావో కాన్ఫిడెంట్‌గా మాట్లాడతావు. నువ్వెప్పుడైతే యెస్. కాన్ఫిడెంట్‌గా మాట్లాడతావో నీకు ఆ జాబ్ వస్తది. సో, ఈ 3 ఇట్లో ఏ ఒక్కటి మిస్ అయినా నువ్వెంత కష్టపడినా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. నీ ఫీలింగ్స్ ఉండాలి. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉండాలి. నేను ఎట్లాగైనా సాధించగలను అని. సెకండ్ థింగ్ ఫోకస్ ఉండాలి. దేని మీదైతే ఫీలింగ్ పెట్టావో దానిపై నీ ఫోకస్ ఉండాలి. థర్డ్ థింగ్ ఆ ఫోకస్ మీద యాక్షన్ ఉండాలి. హ్మ్. నువ్వు డెఫినైట్‌లీ ఒక యాక్షన్ చేయాలి. ఇక్కడ ఒక చిన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నా స్టూడెంట్ అనమాట. నేను కూడా మేనిఫెస్టేషన్ క్లాసెస్ తీసుకుంటాను. బికాజ్ నా ఫీలింగ్ కూడా అదే. అంటే ఓకే. నేను చెప్పాను కదా! హ్మ్. స్టార్టింగ్‌లో నేను నమ్మేదాన్ని కాదని. ఎప్పుడైతే నేను ఆ ఫీలింగ్‌ని నమ్మడం స్టార్ట్ చేశానో ఆపర్చునిటీస్ నేను ఎక్స్‌పెక్ట్ చేయని వేస్‌లో నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ నేను అప్లై చేస్తున్నాను. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. రైట్. నాకు ఈ ఆపర్చునిటీ కావాలి. నాకు ఈ ఆపర్చునిటీ కావాలి. నేను అప్లై చేస్తున్నాను. నేను హ్మ్. అడుగుతున్నాను. నాకు యాక్సెప్టెన్స్ వస్తుంది. సో, నా దగ్గరకొచ్చిన ఒక స్టూడెంట్ అనమాట. స్టార్టింగ్ తనొచ్చినప్పుడు ఏం జరిగిందంటే, "మేడం మా హస్బెండ్ అస్సలు ఒక్క రూపాయి నాకు స్పెండ్ చేయట్లేదు ఇంట్లోని. అన్ని దాన ధర్మాలే చేసేస్తూ ఉంటారు. సో, నా పరిస్థితి ఏంటి మేడం? నాకేంటి అర్థం కావట్లేదు. నేనేం చేయాలి?" అనేసి. సో, తను చెప్పినప్పుడు ఫస్ట్ నాకు కూడా అనిపించిందనమాట. అవును ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నాకే కదా అది చేయాలని. బట్ నేను ఆమెతో అన్నాను. ఎందుకు తన సాలరీ మీద డిపెండ్ అవ్వాలి? మీరెందుకు చేయకూడదు? అంటే, "నేను హోమ్ మేకర్ మేడం నేనేం చేస్తాను?" అన్న మాటలు తననిందనమాట. సో, అప్పుడన్నాను, సరే నా క్లాసెస్‌కి రండి. ఆ తర్వాత మాట్లాడుకుందాం అనేసి. బట్ ఆమెకొకటే చెప్పాను. మీ హస్బెండ్ తప్పు చేస్తున్నారు అంటే డెఫినైట్‌లీ నేను చెప్తాను. అలా చేయొద్దు. ఏం చేయాలని హ్మ్. రెమెడీ ఇస్తాను. ప్రపంచంలో ఉన్నదే అతి కొద్ది మంచివాళ్ళు. ఆ మంచి వాళ్ళని నువ్వెందుకు చేంజ్ చేయాలి? హ్మ్. నువ్వు చేంజ్ అవ్వు. రైట్. నువ్వు చేంజ్ అయ్యావనుకో, తను నీ కోసం కూడా ఆలోచిస్తారేమో అనేసి. ఆ పాయింట్ ఆ అమ్మాయికి చాలా నచ్చింది. హ్మ్. నిజమే గదా! ఆయనంత మంచిగా ఉన్నప్పుడు నేను ఆయన్నెందుకు చేంజ్ చేయాలనుకోవడం. నాకు లేదు రైట్. అన్న దానికి అతన్ని ఇస్తున్నారని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అక్కడి నుంచి తనకి థాట్ ప్రాసెస్‌లో చేంజ్ ఒచ్చింది. సో, తర్వాత అలా హార్డ్ వర్క్ చేయగా ఆ సెషన్స్‌లోనే ఒకసారి ఎప్పుడో చెప్పిందనమాట. నేనిలాగా అప్రెంటిస్ జాబ్ కోసం నేను ట్రై చేశాను. అంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ డిగ్రీ చదివినా కూడా తనకి ఇంటర్న్‌షిప్ ఒస్తుందంట. చిన్న బేబీ ఉంది. నేను బయటికెళ్ళి జాబ్ చేయలేను అని అనుకున్న హ్మ్. అమ్మాయి అయితే మరి ఆ డిగ్రీకి ఎందుకు అప్లై చేయకూడదు? నాకు గుర్తుకు లేదు మేడం అంది. తనకి తెలుసు హ్మ్. పెళ్ళికి ముందు చేయాలి అనుకుంది. కానీ మర్చిపోయింది. యెస్. అంటే ఫోకస్ లేదు దాని లేదు మీద. కాబట్టి. ఫోకస్ ఎటుంది? నా హస్బెండ్ నాకు పెట్టట్లేదు, నాకు హ్మ్. చేయట్లే అటుంది. ఎప్పుడైతే ఆమె ఫోకస్ ఇటు షిఫ్ట్ అయిందో నెక్స్ట్ థింగ్ వితిన్ 3 డేస్‌లోనే ఆ ఎగ్జామ్‌కి నోటిఫికేషన్ పడిందంట. తను అప్లై చేసింది. అంది ఒక్క 1 మంత్ టైమ్ ఉంది మ్యామ్ నేను చేయగలనా అని. ఇక్కడ అన్నా నువ్వు చేయగలను అనుకోని రాయి. నేను హ్మ్. చెయ్యలేను అని ఎళ్ళకు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కూడా వస్తది. బట్ నువ్వు ఫస్ట్ అటెంప్టే నేను చెయ్యగలను. నాకు రైట్. స్ట్రాంగ్ ఫీలింగ్‌తో వెళ్ళు అన్నాం. సో, ఎవ్రీ డే తను అదే చెప్పుకుంటది. ఇది నేను ఈజీగా చేయగలను. నేను ఈజీగా రాయగలను అనుకుంటూ. తను అంత కష్టపడి అంటే ఒక పక్క పాపని చూసుకుంటూ, ఇంట్లో వంట చేసుకుంటూ, తను చదువుకుంటుంటే హస్బెండ్ హెల్ప్ చేశారు. హ్మ్. ఎట్లాగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగ రాయాలి అనేసి. అండ్ గెస్ వాట్ మొన్నే రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఒక 3, 4 డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చాయి. వచ్చినప్పుడు తను చెప్పింది. తను సెలెక్ట్ అయిందంట సూపర్. అందులోని. తనంటుంది, "నాకసల ఎగ్జామ్ రాయనంత వరకు అసలే ఇదొకటి ఉంది నా మైండ్‌లో అని కూడా నాకు గుర్తుకు లేదు." సో, తను ఆ 3 ఫాలో అయింది. ఫస్ట్ ఏంటి హ్మ్. ఫీలింగ్స్. సెకండ్ ఫోకస్ అండ్ థర్డ్ యాక్షన్.
రోజు చదువుకునేది, నైట్ చదువుకునేది, మార్నింగ్ చదువుకునేది. చదువుకున్న ప్రతిసారి గూడా ఇది నేను కంపల్సరీగా ఎగ్జామ్‌లో రాస్తాను. నాకొస్తుంది. నేను ఇంత బాగా రాస్తాను అన్న పాజిటివ్‌నెస్‌తో చదివింది. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ మళ్ళీ ఎళ్లి కాలేజ్‌కెళ్ళి ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. బట్ షీ డిడ్ ఇట్. సో, ఇలా చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్కౌట్ అవ్వదు? లా ఆఫ్ అట్రాక్షన్ అయినా అవర్ లైఫ్‌లో ఏదైనా అంటే గట్టిగా అనుకుంటే హ్మ్. అయిపోతుంది అవును. అంటారు గదా! ఆ గట్టిగా అనుకోని స్టార్ట్ చేయాలి. ఓకే. అనుకోని ఊరుకుంటే అవ్వదు. యెస్. సో, ఎవరికైనా అది వర్కౌట్ అవ్వట్లేదంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి మిస్ అయింది. ఐదర్ ఫీలింగ్స్ లేదా ఫోకస్ లేదా యాక్షన్. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వదు. సో, రమ ఇప్పుడు వెబినార్ క్లాసెస్‌లో మీరేమేమి నేర్పిస్తారు? ఈ 3 డేస్? ఈ 3 డేస్‌లోని మేము ముందు మైండ్ సెట్ మీద వర్క్ చేస్తాం. ఓకే. కంప్లీట్‌లీ మైండ్ సెట్ మీద. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే. నేనేమి చెయ్యలేను అనుకోని నా దగ్గరకొచ్చిన వాళ్ళు నేను ఎన్ని చేసినా కూడా నువ్వు మారవు. హ్మ్. ముందు నువ్వేం చేయలేదు అన్న ఫీలింగ్‌ని మేము రిమూవ్ చేయాలి. సో, ఆ లిమిటింగ్ బిలీఫ్స్ మీద మేము వర్క్ చేస్తాం. క్లియర్‌గా, ఇన్ డీటెయిల్డ్‌గా. హ్మ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు లైఫ్‌లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? దాని మీద ఒక క్లారిటీ. ఇప్పుడు చాలా మందికి ఏదో అచీవ్ చేయాలి అని అనుకుంటారు. కానీ క్లారిటీ ఉండదు ఏం యెస్. చేయాలని. నీకెప్పుడైతే క్లారిటీ ఉండదో నీకు డైరెక్షన్ ఉండదు. హ్మ్. ఈ క్లారిటీ లేకపోతే నువ్వు ఏ యాక్షన్ తీసుకుంటావు? హ్మ్. సో, వాటి మీద ఉంటుందనమాట. ఆ ప్యాషన్ మీద ఉంటుంది. అలానే కొందరు చాలా అంటే చిన్న ఏజ్‌లోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి యెస్. ఉంటారు. వాళ్ళు ముందు ఆ ట్రామా నుంచి బయటికి రావాలి. వాళ్ళకి తెలీదు. హ్మ్. అలాంటి ట్రామాలో ఉన్నాను. అందుకే నేనేం చేయలేకపోతున్నానని. అలాంటి ట్రామాకి కొంచెం సెషన్స్ ఉంటాయి. మెడిటేషన్ సెషన్స్ అని, ఓకే. మైండ్‌ఫుల్‌నెస్ సెషన్స్ అని ఉంటాయి. సో, వీటన్నిటితోని మన వెబినార్‌లోని వాళ్ళకి హెల్ప్ చేస్తామనమాట. సో, ఇవి స్టార్టింగ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వీటి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో కూడా వెబినార్‌లో మేము నేర్పిస్తాం వాళ్ళకి. నేర్పిస్తారు. సో, సూపర్. ఇదండి. సో, ఆగస్ట్ 21, 22 అండ్ 23 వెబినార్ క్లాసెస్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ.